నమస్తే వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. గురుగారు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి సప్రమాణ జ్యోతిష్సారం ఆధారంగా మనం భావకారకత్వాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో సప్తమ స్థానము కలత్ర భావం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ 7th హౌస్ లో ఒక శుభగ్రహం ఉన్న సత్ కలత్రము అంటే మంచి స్పౌస్ దొరకడానికి అవకాశం ఉంటుంది, భార్య కానివ్వండి భర్త కానివ్వండి. అలానే కలత్ర మూలక ధనము లభించడానికి అవకాశం ఉంటుంది. అంటే హస్బెండ్ అయితే వైఫ్ నుండి, వైఫ్ అయితే హస్బెండ్ నుండి కలత్ర మూలక ధనము. సో మ్యారేజ్ తర్వాత ధనాభివృద్ధి అవడానికి అవకాశం ఉంటుంది. అలానే మ్యారేజ్ లైఫ్ అన్నది హ్యాపీగా సాగిపోతుంది. సో మంచి మంచి విందులు కానివ్వండి, సో ఆహార విహార నిద్రలలో ఎలాంటి లోటు ఉండదు సప్తమంలో శుభగ్రహం ఉన్నట్లయితే. ఇక్కడ మనం గమనించాల్సింది, సప్తమంలో శుభగ్రహం ఉంటే వివాహము తలవని తలంపుగా దానంతట అదే వచ్చును. అంటే రైట్ టైంలో ఓకేనా మ్యారేజ్ అన్నది అయిపోతుంది 7th హౌస్ లో శుభగ్రహం ఉన్నట్లయితే. అలానే గొప్ప ఆదాయంతో కూడి ఉండును. సో మ్యారేజ్ అయిన తర్వాత కలిసి వస్తుంది ఓకేనా. సో ధనపరంగా కానివ్వండి ఎలాగన్నా కానివ్వండి మ్యారేజ్ అన్నది వీళ్ళకి కలిసి వస్తుంది సప్తమంలో శుభగ్రహం ఉన్నట్లయితే. అలానే కామ భోగ క్రీడలకు ఎలాంటి ఆటంకాలు లేకుండాను భార్యాభర్తలు అన్యోన్యులై జీవించును ఓకేనా. సో వీళ్ళ మ్యారిటల్ లైఫ్ కూడా బాగుంటుంది. సో సప్తమాష్టమాలు రెండు సో మ్యారిటల్ లైఫ్ ని సూచిస్తాయి. కలత్ర సంతోషం ఉండును. విందులు వినోదాలకి బంధువులు ప్రీతిగా పిలుస్తారు. అంటే ఎక్కువ వీళ్ళు ఫంక్షన్స్ కానివ్వండి ఇవి అటెండ్ అవుతూ ఉంటారు. సో మంచి మంచి ఐటమ్స్, మంచి పంచభక్ష పరిమాణాలు అంటారు కదా. సో అట్లా ఫుడ్ అన్నది మంచిగా ఎంజాయ్ చేయడం కానివ్వండి, సో మధుర పానీయాలు కానివ్వండి, అలా ఆహార విహార నిద్రలలో ఎలాంటి లోటు ఉండదు సప్తమంలో శుభగ్రహం ఉన్నట్లయితే. అలానే నిద్ర అనేది బాగా పడుతుంది. సో చాలా మందికి నిద్ర పట్టకుండా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే సప్తమంలో పాపగ్రహాలు ఉండడం. సో ఎవరికైతే సప్తమంలో శుభగ్రహాలు ఉంటాయో వాళ్ళకి నిద్ర అనేది బాగా పడుతుంది. సో సకాల భోజనం అంటే టైంకి ఫుడ్ కానివ్వండి, ఎవరికైతే పాపగ్రహాలు ఉంటాయో అకాల భోజనం, అకాల నిద్ర విహారాలు అంటే సడన్ గా అంటే నిద్ర అనేది టైంకి పట్టకపోవడం, లేదంటే నైట్ డ్యూటీస్ ఎక్కువ పడడం అంటే జాబ్ చేసేటప్పుడు, అలానే సడన్ గా ప్రయాణాలు ఓకేనా. సో దానివల్ల వీళ్ళ దినచర్య అనేది డిస్టర్బ్ అవ్వడం అట్లా ఉంటుంది. అలానే పాకశాల బాగుంటుంది అంటే వంటగది కిచెన్ అనేది బాగుంటుంది. సో మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలానే స్వశ్రు గృహము ప్రీతిగా ఉండును. అంటే అత్తగారిల్లు ఓకేనా. సో అమ్మాయికి కానివ్వండి అబ్బాయికి కానివ్వండి అత్తగారిల్లు అలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో అమ్మగారిల్లు ఎలా ఉంటుందో అత్తగారిల్లు కూడా అలానే ఉంటుంది. సో చాలా మందికి అత్తగారి ఇంట్లో కష్టాలు అట్లా ఉంటాయి కదా, అట్లా కాకుండా సప్తమ స్థానంలో శుభగ్రహం ఉన్నట్లయితే సో అత్తగారిల్లు కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి. అలానే పాపగ్రహం ఉందనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన దానికంతా రివర్స్ అవుతుంది. అంటే సకాలంలో వివాహం అవ్వకపోవడం కానివ్వండి, యవ్వన కాలం అంతా వ్యర్థమైపోవడం, అంటే వీళ్ళకి అంటే టైంకి మ్యారేజ్ అవ్వదు, లేట్ మ్యారేజ్ అవ్వడం, ఆలోపు వీళ్ళకి వయసు అయిపోతూ ఉంటుంది. అలానే సంసారం భారంగా అనిపించడం. అలానే దీనికి తోడు సప్తమంలో పాపగ్రహం ఉండి అష్టమంలో కూడా పాపగ్రహం ఉన్నట్లయితే అసలు మ్యారేజే అవ్వకపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ శుభగ్రహ దశాభుక్తుల్లో అయినా అది బ్రేక్ అయిపోవడము, లేదా డివర్స్ అయిపోవడం కానివ్వండి, లేదా ఆ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వీళ్ళు ఎక్కువగా నష్టపోవడము జరుగుతుంది. ఇదండి సప్తమ స్థానము కలత్ర భావం గురించి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.